హలో మమ్మ, ఇన్సూరెన్స్ తీసుకున్నావా? ఏ ఇన్సూరెన్స్ రా? ఇన్సూరెన్సు తీసుకోలే. అరే, గవర్నమెంట్ ట్యాక్స్ మొత్తం తీసేసిందిరా. 0% ట్యాక్స్, 0% జిఎస్టీ. తీసుకోవడానికి ఏమైందిరా? ఏం రోగం రా నీకు? ఏం రోగం లేదు, అందుకే తీసుకుంటలేను. అరే, అన్ని రీల్స్ అన్ని వీడియోస్ వస్తున్నాయి కదరా, నీకు ఇంకెప్పుడు రా బుద్ధి వచ్చేది? తీసుకోరా ఇన్సూరెన్సు. హాహాహా, వానికి డబ్బులు వస్తున్నాయి, వాడు రీల్స్ వీడియోస్ అని ప్రమోట్ చేసుకుంటున్నాడు. వాడు ప్రమోట్ చేసుకుంటే నేనెందుకు ఇన్సూరెన్స్ తీసుకోవాలరా? నీ అంత బుర్ర తక్కువ నేనేడ చూడలేరా. ఏమన్నా హెల్త్ ఖరాబ్ అయితే ఇన్సూరెన్సు చాలా బాగా పనిచేస్తుంది. నీకు ఆ విషయం తెలుసా? హెల్త్ ఎందుకు ఖరాబ్ అవుతుంది? చేసుకోకు. అరే బుర్ర తక్కువడా, తెలివి ఇక్కడ కాదు ఉపయోగించాల్సింది. బుర్ర తక్కువని నేను కాదు, నువ్వు. మందు తాగకు, సిగరెట్ తాగకు, హెల్తీ డైట్ మెయింటైన్ చేయి, ఏ చెడ్డ అలవాట్లు పెట్టుకోకు, రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకొని వెహికల్ నడుపు, ఫోన్ మాట్లాడకు వెహికల్ నడిపేటప్పుడు. నీకు ఇంక ఇన్సూరెన్స్తో ఏం పని ఉంది? ఏమన్నా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అయితే కవర్ అవుతుంది కదా. నువ్వెవడో ఒక దగ్గర పనిచేస్తావుగా, వాడు నీ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కవర్ చేయడానికి ఇన్సూరెన్స్ తీసుకుంటాడు. మరి పెద్ద పెద్దవి అయితే చచ్చిపో. ఇట్లున్నవేందిరా నువ్వు? హాహాహా, నీ పైన ఎవరైనా డిపెండెంట్ ఉంటే, అంటే నీకు మ్యారేజ్ అయితే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని నీ ఫ్యామిలీని కూడా అందులో ఇంక్లూడ్ చేసుకో. ఒక్కనివే ఉండే ఏకలింగంగా అయితే నీకు ఇన్సూరెన్స్ ఎందుకురా బొక్కడాగా? చచ్చిపో. డబ్బులు బొక్క.